బీహార్ ఎన్నికల ఫలితాలు నమ్మశక్యంగా లేవన్నారు విపక్ష ఇండియా కూటమి నేతలు. మొదటి నుంచి అన్యాయంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించలేకపోయామన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు ఘోర పరాజయంపై సమీక్షిస్తున్నట్టు తెలిపింది ఆర్జేడీ పార్టీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఎలక్షన్ రిజల్ట్ పూర్తిగా నమ్మలేకుండా ఉందన్నారు మహాగఠబంధన్ నేతలు. అనేక అనుమానాలు ఉన్నప్పటికీ బీహార్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. ఎన్డీఏకు 202 సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేదని తెలిపారు. మహాగఠబంధన్ కూటమిపై విశ్వాసముంచిన లక్షలాది మంది బీహార్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ ఫలితం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు. మొదటి నుంచి అన్యాయంగా జరిగిన ఎన్నికల్లో తాము విజయం సాధించలేకపోయామంటూ ట్వీట్ చేశారు. బీహార్ ఫలితంపై సమీక్షిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ ఇండియా కూటమి పోరాటం కొనసాగుతుందని తెలిపారు రాహుల్. బీహార్ ఎన్నికల ఫలితాలను ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు చెప్పారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలు నమ్మడం లేదన్నారు. ఎలక్షన్ రిజల్ట్పై డేటాను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఫలితాలపై సమగ్ర విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1-2 వారాల్లో ఖచ్చితమైన రుజువులతో ప్రజల ముందుకు వస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు కేసీ వేణుగోపాల్. This is not only for Congress. Entire Bihar people are not believing it. Our alliance parties, we discussed with all of them, they are not believing it. Because 90% plus strike rate for a political party, which is not happened in Indian history. We are doing a thorough analysis. Within 1 or 2 weeks, we will come with the concrete proofs. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ పరాజయంపై తొలిసారిగా స్పందించింది రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ. ఎన్డీఏ చేతిలో ఘోర ఓటమి ఎదుర్కొన్నప్పటికీ తాము నిరాశ చెందడం లేదని తెలిపింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని తెలిపింది. ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియ అని, తమ ప్రయాణం కొనసాగుతుందని వివరించింది. ఓటమిలో నిరాశ చెందడం, గెలిస్తే అహంకారంతో ప్రవర్తించడం తెలియదని చెప్పింది. రాష్ట్రీయ జనతాదళ్ పేదల పార్టీ అని, వారి స్వరాన్ని నిత్యం వినిపిస్తూనే ఉంటామంది ఆర్జేడీ పార్టీ. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ ఓటమి విపక్ష కూటమికి ఓ పాఠమని చెప్పారు. ఎన్డీఏకు 202 సీట్లు రావడం నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. ఎన్డీఏ ఎంతకాలం మహిళల అకౌంట్లలో 10,000 రూపాయలు జమ చేస్తుందో చెప్పాలన్నారు. బీహార్ విజయం ఉత్తరప్రదేశ్పై ఎలాంటి ప్రభావం చూపించదని చెప్పారు అఖిలేష్. कि भाई ये रिजल्ट कैसे, अगर 202 आ सकते हैं तो जिस स्टेट में ज्यादा सीटें हैं, तो अगर 70%, 80% सीटें कोई पॉलिटिकल पार्टी जीत सकती है, तो दूसरी पॉलिटिकल पार्टी भी 90% लोगों के साथ काम करके, 90% लोगों के साथ काम करके मैं समझता हूं उनसे बेहतर परफॉर्म कर सकते हैं. क्योंकि अगर ये बेंचमार्क है तो इस बेंचमार्क को तो क्रॉस करना ही करना है हमें. బీహార్ ఎన్నికల ఫలితాలను తాము గౌరవిస్తామన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. బీహార్ ప్రజల తీర్పును ప్రతి ఒక్కరూ అంగీకరించాలని చెప్పారు. ఎన్డీఏ విజయానికి కేవలం ఎస్ఐఆర్ కారణమని చెప్పడం సరికాదన్నారు. ఎన్డీఏ గెలుపును తాము ఎప్పుడూ కోరుకోలేదని చెప్పారు. ఎన్డీఏకు 200కు పైగా సీట్లు వస్తాయని ఊహించలేదని చెప్పారు ఓవైసీ. हम भी नहीं चाहते थे कि एनडीए जीते, हम पूरी कोशिश किए, आप लेने को तैयार नहीं थे, उसके बावजूद भी हम पूरी कोशिश किए. तो ये बिहार की जनता का फैसला है, उसको बड़ी इज्जत की निगाहों से हमको कबूल करना है. और अगर नीतीश कुमार को हम मुबारकबाद भी देते हैं, और अगर वो वाकई में सीमांचल और बिहार का सही विकास करना चाह रहे तो हम कंस्ट्रक्टिव कोऑपरेशन करेंगे ताकि सीमांचल में खास तौर से इंसाफ हो सके. బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ లీడర్లు. రిజల్ట్ను ఎవరైనా ప్రభావితం చేశారా అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు చెప్పారు.